గడిచిన ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లక్షలాది మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయడంలో భాగంగా పేదలందరికీ ఇండ్లు అనే పథకం కింద గృహాలను మంజూరు చేసింది. దానికి సంబంధించి 1,80,000 రూపాయలు ప్రతి గృహానికి కూడా ఆర్థిక సాయం అందించింది. అయితే అవి చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వ పథకాలను నీరుగార్చకుండా అవన్నీ పూర్తి చేయడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడొచ్చన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కొత్తగా వాటన్నిటిని కూడా పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా ఇప్పటికీ ఎవరైనా సరిపడినంత డబ్బులు లేక గృహ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి ఉంటే పూర్తి చేసుకోవడానికి కొత్తగా ఆర్థిక సాయం అందించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎస్టీలకు అయితే 70,000 రూపాయలు, ఎస్సీ బీసీలకు అయితే 50,000 రూపాయలు అందించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఏ లబ్ధిదారుడు ఇంటి నిర్మాణము ఏ దశలో ఉందో కనుక్కొని నిజమైనటువంటి పెండింగ్ ఉన్నటువంటి లబ్ధిదారుల వివరాలను పంపండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఫీల్డ్ వర్క్ ఇన్స్పెక్టర్లు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు సుమన్ టీవీ కామన్ గా కొంత స్ట్రింగ్ ఆపరేషన్ దీనిపైన నిర్వహించింది. కడప సమీపంలో ఉన్నటువంటి చింతకొమ్మదిన్నె మండలంలో జరిగినటువంటి సుమన్ టీవీ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా జిల్లా హౌసింగ్ పీడీగా ఉండి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నటువంటి పీడీ రాజారత్నం, అలాగే ఏఈ కందుల శ్రీనివాసులు, వీళ్ళిద్దరూ ఉన్నతాధికారులుగా వీళ్ళ కింద పనిచేస్తున్నటువంటి 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సాగించినటువంటి అవినీతి భాగవతాన్ని సుమన్ టీవీ ఛేదించడం కోసం గ్రౌండ్కి వెళ్తుంది. వాళ్ళలో గువ్వల చంద్రకళ ఈమె స్పెషలిస్టు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫ్రాడ్ చేసేటువంటి నేచర్ ఉన్న వాళ్ళలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్లను పూర్తయినట్టుగా బిల్లులు డ్రా చేయడంలో అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ గువ్వల చంద్రకళ ఆమె ఫేమస్. అలాగే బాలవర్ధన్ రెడ్డి ఇతను అసలు ఇల్లే కట్టకుండా కూడా దాన్ని కట్టినట్టు క్రియేట్ చేసి బిల్లులు డ్రా చేయడంలో ఇతను చాలా సమర్థుడు. ఇంకొకడు తొండపాటి రవీంద్రనాథ్ రెడ్డి, కొలుములపల్లి పంచాయతీకి ఇతను గతంలో పనిచేశాడు. ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కూడా ఇతను ఒక యూనియన్ లీడర్గా చలామణి అవుతూ ఎవరైనా ఫ్రాడ్ చేసి దొరికిపోతే వాళ్ళకు పొలిటికల్ సపోర్ట్ అందించి వాళ్ళను బయటేసే బాధ్యతలు ఇతను తీసుకుంటాడు. ఇక కందూరి వెంకట శ్రావణ కృష్ణ బుగ్గలపల్లి పంచాయతీకి పనిచేశాడు. ఇతని స్పెషలైజేషన్ ఏంటంటే ఎక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నా ఆ ప్రాంతాన్ని డిప్యుటేషన్ కింద తన పరిధిలోకి తీసుకోవడం, తానున్న చోటు నుంచే ఫేక్ జియో ట్యాగులు చేసి ఫేక్ ఫోటోలు అప్లోడ్ చేసి అవి కంప్లీట్ అయిపోయినట్టుగా వాటికి సంబంధించినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ బిల్లు మొత్తాన్ని కూడా పక్కదారి మళ్లించడంలో ఇతను సిద్ధహస్తుడు. ప్రాజెక్టు ఆఫీసర్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పీడీతో పాటు ఏఈతో పాటు అతని కింద పనిచేస్తున్నటువంటి 4 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళందరూ కలిసి సాగించిన భాగోతాన్ని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతుంది సుమన్ టీవీ. ప్రస్తుతం మనం సీకే దిన్నె మండలం గోడవన్లపల్లి అర్జనవాడలో ఉన్నాము. ఇక్కడ తనకున్నటువంటి సొంత స్థలంలో ఒక లబ్ధిదారుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి అధికారులు అన్ని రకాల అప్రూవల్స్ ఇచ్చారు. అయితే ఇంటిని ప్రారంభించడంలోనే అవకతవకలు జరిగాయి. నిజానికి సెంటున్నర స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలి అన్నది నామ్స్. దానికి తగ్గట్టే ఒక మోడల్ హౌస్ను కూడా నిర్మించి చూపిస్తారు. దాని ప్రకారమే ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ కానీ అలాగే అమౌంట్ సపోర్ట్ మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. మొత్తం కేంద్ర ప్రభుత్వం 1,80,000 రూపాయలు విలువ చేసేటువంటి మెటీరియల్ను ఇందుకు అందిస్తుంది. అందులో 1,50,000 రూపాయలు డైరెక్ట్ నిధులైతే ఒక 30,000 రూపాయలు ఉపాధి హామీ నిధులను మన వెనుక వైపున కనిపిస్తున్నటువంటి ఇదే ఇంటికి కేటాయించాలి. కానీ ఇక్కడ ఎంత అడ్డగోలుగా వ్యవహారం జరిగిందో ఎవిడెన్స్తో సహా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అప్పట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి కందూరు వెంకట శ్రావణ కృష్ణ చేసినటువంటి అడ్డగోలు వ్యవహారం ఇది. నిజానికి ఇది ఆన్ రికార్డ్ ఏముంది అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినట్టుగా ఉంది. దానికి తగ్గట్టే మెటీరియల్ మొత్తం కూడా డ్రా చేశారు. దాదాపు 26,203 రూపాయలు విలువ చేసే మెటీరియల్ అంటే 105 కేజీల కడ్డీలు, 30 సిమెంటు బస్తాలతో పాటు మరోసారి ఒక 40 సిమెంటు బస్తాలు, 2 ఇసుక కూపన్లు ఈ ఇంటి కోసం మంజూరు చేసింది ప్రభుత్వము. ఆ ఇంటి లబ్ధిదారుడికి అందించింది అని రికార్డులో చూపిస్తున్నారు. అలాగే క్యాష్ కూడా మొత్తం 1,18,000 రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో పడినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇంత అమౌంట్ రిలీజ్ అయిన పక్షంలో ఈ ఇంటి నిర్మాణం ఏ స్థాయిలో ఉండాలి నిజానికి అంటే రూఫ్ లెవెల్లో ఉండాలి. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది లెంటిల్ లెవెల్లో మాత్రమే ఉంది.
అంటే ఇక్కడ ఫేక్ జరిగింది, కట్టకపోయినా కట్టినట్టు క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని డ్రా చేశారు. కేవలం నగదు రూపంలో మంజూరు చేసినటువంటి 1,18,000 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు చెందాయి. మిగిలిన మెటీరియల్ రూపంలో చేసిన అంటే కడ్డీలు కానీ, సిమెంట్ కానీ, ఇసుక కూపన్లు ఇవేవి కూడా లబ్ధిదారుడికి అందినట్టుగా లేదు. ఆ 26,203 రూపాయలకు సంబంధించి మొత్తం కూడా ఈ ఇంజనీరింగ్ అసిస్టెంటు అతని పైన ఉన్నటువంటి ఏఈలు మొత్తం కలిసి పంచుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మెటీరియల్ రిలీజ్ అయ్యే కొద్దీ, అమౌంట్ రిలీజ్ అయ్యే కొద్దీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఆ ఇంటి నిర్మాణం యొక్క ప్రోగ్రెస్ ఉండాలి. కానీ ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే లెంటిల్ లెవెల్లోనే ఉంది, కానీ రూఫ్ లెవెల్ కంప్లీట్ అయినట్టుగా ఆన్ రికార్డ్ చూపిస్తూ ఉంది. అదే హౌసింగ్ వెబ్సైట్లో స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నమోదై ఉన్నాయి. అప్పట్లో దీనికి మొత్తం అప్రూవల్స్ ఇచ్చినటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు, ఆయన పైన క్రాస్ చెక్ చేసి అప్రూవల్ ఇచ్చినటువంటి ఏఈ ఎవరు, ఆయన పైన అప్రూవల్ చేసినటువంటి డిఈ ఎవరు అన్న అన్ని వివరాలు కూడా ఈ విధంగా వాళ్ళ వెబ్సైట్లోనే బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అడ్డగోలుగా గోల్మాల్ జరిగింది. అయితే లబ్ధిదారులతో నేరుగా సుమన్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. సుబ్రాయుడు బుగలపల్లె జ్ఞాపకమే లేదు సార్. ఏ చదువుకోలే చేయలే. టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చినారు. అలా టీడీపీ వచ్చేతలకి వచ్చదులే పూర్తి చేసుకుందామని పోయింది సార్. ఎవరు రాలే. ఎవరు పెద్ద ఆఫీసర్లు వచ్చింటే చేర్చురు, ఎవరు రాలే సార్. ఏమీ లే, ఇచ్చినారని రాసుకున్నారు. నేనేం చేసేది, నేను పోతే కదా. నన్ను రమ్మంటే నేను పోదు. అది అకౌంట్ తెలియదు సార్. నాకేం తెలియకుండా చచ్చిన అది రిపేర్ కాక ఏడుండా ఇది పెట్టుకొని బిల్లు వేసుకొని ఇన్నే ఉండా సార్. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం కేవలం 1,18,000 రూపాయల నగదు మాత్రమే మా అకౌంట్లో పడింది. మిగిలిన ఈ 26,000 రూపాయలను మాకు ఏ మెటీరియల్ ఇవ్వలేదు. పూర్తిగా మా పేరు చెప్పి వాళ్ళే కాజేశారు. మేము అనేక సార్లు ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడం కోసం మిగిలిన డబ్బులు కానీ మెటీరియల్ రూపంలో కానీ ఇవ్వండి అని అడిగాము. కానీ మీకు అంత ఇచ్చాము, ఇంత ఇచ్చాము, ఇక మీకు బిల్లు రాదు అంటూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయని లబ్ధిదారులు సుమన్ టీవీకి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ మేము స్లాబ్ వేసుకుంటాం సార్. నాకు ఆడపిల్లలు సార్, 3 ఆడపిల్లలు సార్. పిల్లలు వచ్చినా కానీ నేను ఏం చేయాలి సార్, అది ఇంట్లో అంత కార్ తంది సార్ అని మొత్తుకునే సార్. నేను మమ్మల్ని అడిగినాడు, ఎందుకు వేసుకోలేమా మీరు ఇంట్లో అని అడిగినాడు మమ్మల్ని. సార్ మాకు 30 మూటలు చిన్నట్టు 120 కేజీలు కడ్డీలు 2 టిప్పులు ఇసుక ఇచ్చినారు సార్. అంతకు మించి మాకేమి ఇలే సార్. నేను ఆ పెద్దలైన గురించి మేము తిరిగి ఆలోచన పడి ఆడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి ఒక 100 మాటలు తిరిగినది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే దాని లెక్కాచారం చేసేటోళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు అది పాత బిల్లింగు, ఇది కొత్త బిల్లింగ్ అంటే నాకు జగన్ అన్న వచ్చిన బిల్లింగ్ వచ్చినది పాత బిల్లింగ్ ఎట్టవుతుంది సార్? అది ఈ 5 సంవత్సరాలకి అవుతుంది ఆ కొత్త బిల్లింగు. పాత బిల్లింగు నాకు అవి ఉన్నాయి సార్. ఇసుక ఇచ్చిన కూపన్లు అవన్నీ ఉన్నాయి. పాత ఎట్టవుతాయి? దండం పెట్టిన వాళ్ళను కలెక్టర్ సార్ గడక దండం పెట్టిన నేను తీపండి సార్. నేను స్లాబ్ వేసుకుంటా సార్. జగనన్న ఉండగానే నాకు జగనన్న బిల్లింగ్ ఇచ్చినాడు, ఆయన పేరు నిలబెట్టుకోవాలి నేనని బాసారుగా అడుక్కునే సార్ నేను. కేంద్ర ప్రభుత్వం ఒక సమున్నత ఆశయంతో పేదలందరికీ ఇండ్లు నిర్మించాలి అని చెప్పి ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు నిధులు ఇస్తే ఆ నిధులు ఏ విధంగా మట్టిపాలవుతున్నాయో అధికారులు కట్టినట్టు పనులు చూపించి బూచిగా చూపించి వాటిని ఏ విధంగా నొక్కేశారో వివరించే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. అందులో భాగంగా సీకే దిన్నె మండలం ఇప్పిపెంట ఇక్కడ ఒక 2 లేఅవుట్లు ఉన్నాయి. ఇప్పిపెంట 1, 2 ఈ లేఅవుట్లో ఉన్నాం. మనం వెనుక వైపున కనిపిస్తున్నవి ఈ లేఅవుట్లో నిర్మించినటువంటి బిల్డింగ్స్. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఇక్కడ ఈ లేఅవుట్ను డెవలప్ చేసి రోడ్లు వేసి విద్యుత్ సౌకర్యము, నీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పింది. కానీ విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం, ఎక్కడా కూడా రోడ్ల స్ట్రక్చర్ లేదు. కంప చెట్ల పొదల్లో ఈ ఇండ్లన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. ఆ ఇండ్లు కూడా అన్ని మొండి గోడల్లాగే తలపిస్తూ ఉన్నాయి. కానీ ఇదే అధికారులు, ఇదే జిల్లా హౌసింగ్ అధికారులు, ఇక్కడ పనిచేసినటువంటి హౌసింగ్ ఏఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇస్తున్నటువంటి రిపోర్టు, ఆన్లైన్లో లభ్యమవుతున్నటువంటి రిపోర్టు చూస్తే కళ్ళు చెదిరిపోతాయి. నమ్మలేని నిజాలు, నమ్మలేనంత అవినీతి ఇక్కడ వెలుగు చూస్తుంది. మొత్తం ఈ 2 లేఅవుట్లలో 87 ఇండ్లు మంజూరయ్యాయి. అందులో 34 ఇండ్లు పూర్తి అయిపోయాయి. అక్కడ సంసారాలు ఉన్నారు. లబ్ధిదారులు హ్యాపీగా తమ సొంత ఇంటి కలను నిజం చేసుకున్నారు అంటూ
హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఇది. కానీ మనం విజువల్స్లో వెనుక వైపున చూపిస్తూ ఉన్నాము, ముళ్ళ పొదల మధ్యలో మొండి గోడలను తలపిస్తున్నటువంటి ఈ ఇండ్లు పూర్తయినట్టుగా రిపోర్ట్ చేసినటువంటి అధికారులు ఒక్కొక్క ఇంటిపైన మంజూరైనటువంటి మెటీరియల్ రూపంలో మంజూరైనటువంటి సొమ్మును ఎవరు కాజేశారు? ఇక్కడ ఏఈగా పనిచేసినటువంటి కందుల శ్రీనివాసులు, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి గువ్వల చంద్రకళ, మరో వ్యక్తి వీరాంజనేయులు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి అప్రూవల్ చేశారు. ఇవి పూర్తయిపోయాయని ఆన్లైన్లో రికార్డులో ఎంటర్ చేశారు. కానీ వీటి పేరు మీద మంజూరైనటువంటి సుమారు 60,000 నుంచి 70,000 వరకు మంజూరైనటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా కాజేశారు. లబ్ధిదారులు ఎవరికి చేర్చలేదు. చేర్చి ఉంటే ఈరోజు ఈ ఇళ్ళన్నీ కూడా ఈ విధంగా మొండి గోడలను తలపించేవి కాదు. ఇక్కడ అందరూ హ్యాపీగా వాళ్లకు మంజూరైనటువంటి గృహాలను ఫుల్ఫిల్ చేసుకొని పూర్తి స్థాయిలో నిర్మించుకొని సంసారాలు ఉండేవాళ్ళు. కానీ కంప చెట్లను తలపిస్తూ ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి ఆశయం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కోట్లాది రూపాయల నిధులు ఏ విధంగా ఈ గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా దుర్వినియోగం అవుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇదే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో కోటాను కోట్లు కేటాయించారు పేదల ఇళ్ల నిర్మాణం కోసం, జగనన్న కాలనీల కోసం. కానీ ఈ కాలనీలో ఏ ఒక్క ఫెసిలిటీ కూడా లేదు. ఒక్క విద్యుత్ సౌకర్యం తప్ప, కనీసం రోడ్డు లేదు, కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. కాబట్టి ఇక్కడికి జనాలు వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కట్టుకోవడానికి ముందుకు వచ్చిన వారికి కూడా ఈ విధంగా మీకు అన్నీ మంజూరైపోయాయి అంటూ ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని బిల్లులన్నీ వాళ్ళే డ్రా చేసుకొని తింటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇసుక పెద్ద మాఫియా. గత గవర్నమెంట్లో ఎంత పెద్ద మాఫియా అంటే ఇసుకను సబ్సిడీలో గృహ నిర్మాణానికి లబ్ధిదారులకు కేటాయించారు. కానీ అదే ఇసుక కూపన్లను ఇదే హౌసింగ్ అధికారులు ప్రైవేటుగా అమ్ముకున్నారు. వేలాది రూపాయలకు ట్రాక్టర్ ఇసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్లో అవినీతికి ఇందులో ఆస్కారం లేదు అనడానికి లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి మీకు, 3,000 నుంచి 4,000 రూపాయలు విలువ చేసే పేదింటి ఒక పేద లబ్ధిదారుడి కోసం తన ఇంటి కోసం మంజూరు చేసిన కిటికీలను, దాలుబందరాలను అమ్మేసుకున్నారు. ఈ ఇంటికి 4,000 రూపాయలు విలువ చేసే విండో ఫ్రేము, డోర్ ఫ్రేమ్ మంజూరు చేశాము, మెటీరియల్ అందజేశాము అని ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని ఆ సొమ్మును వాళ్ళే తినేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి ఏ ఇంటికి కూడా సరైనటువంటి విండో ఫ్రేమ్స్ లేవు, డోర్ ఫ్రేమ్స్ లేవు. కానీ వీటన్నిటికీ కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ ఆల్రెడీ పెట్టేస్తున్నారు ఆన్లైన్లో. 34 ఇళ్ళు పూర్తి అయ్యాయి అంటే వాటిపైన మంజూరైనటువంటి ఒక్కొక్క ఇంటిపైన 1,80,000 రూపాయలు మంజూరైంది. అందులో దాదాపు 60,000 రూపాయలు మెటీరియల్ అమౌంట్ కిందే మంజూరవుతుంది. ఆ మెటీరియల్ అమౌంట్ కింద మంజూరైనటువంటి డబ్బు మొత్తాన్ని కూడా హౌసింగ్ అధికారులు కాజేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పనిచేసిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ గువ్వల చంద్రకళ ధనదాహానికి ఈ పేదల ఇండ్లన్నీ ఈ విధంగా కంప చెట్ల మధ్యలో మొండి గోడలుగా మిగిలిపోయినటువంటి దృశ్యాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యున్నత ఆశయంతో తీసుకువచ్చినటువంటి గత ప్రభుత్వం అదే సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ధనదాహం ఏ విధంగా ఉందో, వాళ్ళ యొక్క అనాలోచిత నిర్ణయానికి, వాళ్ళ యొక్క అవినీతి పోకడల కారణంగా ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేయాలన్న కలగానే మిగిలిపోయింది. దీనంతా కూడా వీళ్ళు జోబులు నింపుకునే పథకంగా మార్చేశారు అనడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్ విజిట్కి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్లో పూర్తి చేయకపోతే నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నది ఒకటి. మరికొన్ని నిధులు ఇచ్చైనా ఇంటి నిర్మాణాలను పూర్తి చేయండి అని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారుల దగ్గరికి వర్క్ ఇన్స్పెక్టర్లు వెళ్తూ ఉన్నారు. వెళ్ళే ప్రయత్నంలో వాళ్ళు ఎందుకు మీరు ఇల్లు పూర్తి చేయలేదు అంటే మాకు ఇంతవరకు ఎలాంటి సహకారం ప్రభుత్వం నుంచి అందడం లేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ ఆన్లైన్లో అదే వర్క్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ చూస్తే ఇన్ని ఇల్లులు కంప్లీట్ అయ్యాయి, ఒక్కొక్క ఇంటికి ఇంత సిమెంట్ ఇచ్చారు, ఇంత కడ్డీలు ఇచ్చారు, ఇన్ని ఇసుక కూపన్లు ఇచ్చారని ఎంటర్ చేస్తున్నారు. కానీ అవి ఏవి లబ్ధిదారులకు చేరలేదు. అంటే ఎవరు తినేశారు ఇవన్నీ? ఈ స్కీమును, ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి, అమలు పరిచినటువంటి అధికారులే తినేశారు. ఇందులో ఎవ్వరు కూడా అతీతం కాదు. కింది స్థాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి, ఏఈ నుంచి, డిఈ నుంచి, ప్రాజెక్టు డైరెక్టర్ వరకు కూడా, ఈ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం వరకు కూడా
ఈ మామూళ్ళన్నీ అందాయి. ఈరోజు వీళ్ళందరి పేర్లు, వీళ్ళందరి భాగోతము ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది హౌసింగ్ పైన. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చొరవ చూపించి జగనన్న లేఅవుట్లలో జరిగిన అక్రమాలను వెలుగు తీయాలి అని అర్జీలు ఇచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రికి విన్నవించిన సందర్భంలో కొన్ని జగనన్న లేఅవుట్ల పైన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అందులో భాగంగా కడప టౌన్లో జరిగినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా ఇప్పటికే అనేక మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈరోజు కడప రూరల్ అంటే పక్కనే ఉన్నటువంటి సీకే దిన్నె మండలంలో కూడా ఏ విధంగా అవినీతి జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మరో ఆసక్తికరమైనటువంటి విషయము, ఆ ప్రభుత్వ పోకడలను తప్పుపడుతూ, ఆ ప్రభుత్వం చేసిన అవినీతి బాగోతాలను వెండగడుతూ అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో కూడా ఇదే అధికారులు చక్రం తిప్పుతూ ఉన్నారు. ఇదే ఏరియాలో మళ్ళీ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోతూ ఉన్నారు. కనీసం ఆ స్థానాల నుంచి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కూడా ఇప్పుడున్నటువంటి ఉన్నతాధికారులకు లేకుండా పోయింది. మళ్ళీ రాజకీయ అండదండలతో ఇదే ప్రాంతంలో చక్రం తిప్పుతున్నారు. ఇంత అవినీతి భాగవతం ఒక అధికారి ఒక ఏరియాలో చేసినాడు అని చెప్తే కనీసం అతన్ని ధైర్యంగా ట్రాన్స్ఫర్ చేసే ధైర్యం కూడా ఇప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు చేయట్లేదు. కానీ ఇందులో అక్రమాలు జరిగాయని నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్ల పైన ఇదే హౌసింగ్ ఉన్నతాధికారులు, ఇదే హౌసింగ్ పీడీ రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఈ అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేస్తే మా ఉద్యోగాలు పోతాయి, మేమందరం బాధ్యులవుతాము అంటూ దీనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పు చేయడమే కాకుండా ఆ తప్పును వెలికి తీసే అధికారులను వేధింపులకు గురి చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఒకటే విన్నవిస్తుంది సుమన్ టీవీ, నమ్మలేని నిజాలు ఎవిడెన్స్తో సహా సుమన్ టీవీ వెలుగులోకి తెచ్చింది. సీకే దిన్నె మండలం హౌసింగ్లో జరిగినటువంటి జగనన్న కాలనీల్లో కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఓన్ సైట్లలో నిర్మించుకున్నటువంటి ఇళ్ల నిర్మాణాలకు కావచ్చు, లేదంటే హోల్సేల్గా ఒక కాంట్రాక్టరే నిర్మించిన లేఅవుట్లో కావచ్చు, స్కీమ్ ఏదైనా, విధానం ఏదైనా అడ్డగోలుగా అవినీతి జరిగింది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఇక్కడ దుర్వినియోగమైంది. అది కొంతమంది హౌసింగ్ అధికారుల జోబుల్లో నిండింది. దాన్ని వెలికి తీయండి. అలాంటి అధికారులపైన చర్యలు తీసుకుంటే తప్ప ఇప్పటికైనా ఈ పథకము ముందుకెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. పేదల సొంతింటి కళ నిజం చేయాలి అని ఈ ప్రభుత్వం ఆశయంతో పనిచేస్తే మాత్రం ఇలాంటి అవినీతి అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధికారులు జాగ్రత్తగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అప్పుడు మాత్రమే పేదవారికి మంజూరైనటువంటి ఈ ఇండ్లన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కడప జిల్లా కలెక్టర్కు ఒకటే విన్నవిస్తున్నాం, హౌసింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టండి. సీకే దిన్నె మండలంలో జరిగిన అవినీతి పైన మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. ఇక్కడ జరిగిన ఈ గోల్మాల్లో భాగస్వాములైనటువంటి అధికారులందరిపైన చర్యలు తీసుకోండి. అంతేందుకు ఈ జిల్లా ప్రాజెక్ట్ అధికారి, హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి రాజారత్నం గత గవర్నమెంట్లో కూడా ఆయన ఇక్కడే పనిచేశాడు. ఇప్పటికీ అదే అధికారి ఇక్కడే పీడీ హోదాలోనే వేలుతూ ఉన్నాడు. ఇంకా ఎన్ని ఎంక్వైరీలు వేస్తే మాత్రం తప్పు చేసిన అధికారులే ఇక్కడ ఉన్నప్పుడు ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఉన్నపలంగా గత గవర్నమెంట్లో జరిగిన హౌసింగ్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి బయటికి రావాలి అంటే అప్పుడు పనిచేసినటువంటి అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలి. మరో ఒక ప్రత్యేక కమిటీని వేయాలి. లేదంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసైనా పూర్తి స్థాయిలో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత కనిపిస్తూ ఉంది.